ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले भूतले स्वयं रूपा कदा मह्यं ददाति ददाति स्वापदान्तिकं स्वान्तिकं वन्देऽहं श्रीगुरुं गुरो श्रीयुतापदगमनं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागरजातं सहगण सहगना रघुनाथ रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं सहितं कृष्णचैतन्यदेवं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णवरदानं कृष्णप्रेमदानं सहगना ललिता श्रीविशाखान्वितांश्च। सहगणविताकान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु सिन्धो दीनबन्धु जगत्पते जगत्पते गोपेशा गोपिका गोपिकान्ता राधाकान्ता राधाकान्तं नमोऽस्तुते। सप्तकाञ्चना गौराङ्गी श्रीराधे राधे वृन्दावनेश्वरी ईश्वरी वृषभानुसुते वृषभानुसुते देवी प्रणमामि नमामि। हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते श्रीवेदान्त स्वामी स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे देवे गौरवाणी गौरवाणी प्रचारिणे निर्विशेषा पुण्यवादी आचार्य देशतारिणे तारिणे वाञ्छा कल्पतरुभ्यश्च पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च कृपासिन्धुभ्यश्च पतितानां पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। नमो नमः। जय श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु प्रभु नित्यानंद श्री श्री अद्वैत गदाधर गदाधर श्रीवासदि गौर श्रीवासव ब्रह्म हरे कृष्णा हरे हरे कृष्णा 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 कृष्ण कृष्णा हरे 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 राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे। हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। तो మన శ్రీమద్ భాగవతం प्रभुजी दंडवत प्रणाम। ప్రథమ స్కందం 5వ అధ్యాయం నారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశము. దాంట్లో 22వ శ్లోకం వరకు మనం చర్చించాం. లాస్ట్ క్లాస్ లో మనం హౌ టు గివ్ ఫీడ్బ్యాక్, అంటే హౌ టు గివ్ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, లేదంటే
హౌ టు కరెక్ట్ పీపుల్ అన్నది ఏ విధంగా చేయాలన్న విషయాన్ని మనం కొద్దిగా చర్చించాం. దాని తర్వాత ఆ ఫీడ్బ్యాక్ అదే ఇచ్చే విధానం ఇచ్చి ఆ విధానంలో మనం అంటే నారదుడు వ్యాసదేవుడి విధానాన్ని బట్టి మనం అది నేర్చుకున్నాం. సో వ్యాసదేవుడుకి నారదుని తను చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన తన యొక్క జీవిత చరిత్ర చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? తన భగవంతుడి అది తన నారదుని యొక్క జీవిత చరిత్రకి ఈయన వచ్చిన కార్యానికి సంబంధం ఏమిటి? ఎందుకంటే భగవంతుడి యొక్క కీర్తిని ప్రశంసించే శాస్త్రాలు ఎటువంటివైనా అవి అందరు స్వాదువుల చేత అంగీకరించబడతాయి. అవి అందరి బద్ధజీవుల్ని శుద్ధపరుస్తాయన్న విషయాన్ని ఒక్కానికి చెప్పాడు. మరి అది చెప్పడం ఒకటి, దాన్ని చూపించడం అంచేత దాన్ని ప్రాక్టికల్ గా తన అనుభూతిని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే నారదుని ఒక దాసీపుత్రుడు ఎటువంటి లేదు. అటువంటి వాడిని నేను ఈ స్థాయికి వచ్చాను అంటే దానికి కారణం నేను విన్న భాగవత్ కథ అన్నది చెప్పడం కోసం తన యొక్క స్టోరీని చెప్తున్నాడు. తన స్టోరీని ఇక్కడ మొదలు పెట్టాడు. అది 23 నుంచి 31 శ్లోకం వరకు కొద్దిగా డీటెయిల్, అంటే డీటెయిల్ కాదు, కంక్లూజివ్, అంటే ఇవన్నీ ఉంటారు ఇంగ్లీష్లో పదం మర్చి క్లుప్తంగా తెలుగులో అక్కడ ఆయన ఏమంటారు, సమ్మరీ అంటున్నారా? సమ్మరీ కాదు, జస్ట్ వెరీ బ్రీఫ్. వాడు బ్రీఫ్ గా ఆయన తన స్టోరీని చెప్తున్నాడు. సో ఇక్కడ 23వ శ్లోకం మనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 23వ శ్లోకం. అహం పురాతీత భవే భవం మునే దస్యాస్తు కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతాం. చెప్తున్నాడు, ఓ ముని, పూర్వకల్పమున అంటే అహం పురాతీత భవే భవం, అభవం అంటే జవించడు, భవే పురాతీత అంటే కిందటి గత, పురాతీత భవం కిందటి కల్పంలో. అంచేత ఇక్కడ తను చెప్తుంది ఈ కల్పంలో కాదు, ఈ కల్పంలో ఆయన పుట్టినప్పటి నుంచి, ఈ బ్రహ్మ పుట్టినప్పటి నుంచే నారదముగా పుట్టాడు. అంటే ఈ బ్రహ్మదేవుడు పుట్టడానికి ముందు బ్రహ్మదేవుడి యొక్క టైంలో ఉన్న స్టోరీ చెప్తున్నాడు. అప్పుడు ఈయన ఒక దాసి. పూర్వకల్పమున వేదవాదుల బ్రాహ్మణుల సేవలో నిలిచిన ఒకనొక దాసికి నేను పుత్రునిగా జన్మించుంటుంది. ఒక మారు ఆ బ్రాహ్మణులు చతుర్మాస్య వ్రతదీక్ష ఎందుండగా వారి సేవ యందు నేను నియోగింపబడుతుంది. ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? కిందిటి కల్పంలో, అంటే ఇప్పుడు ఈ కల్పంలో బ్రహ్మను పుట్టినంటే బ్రహ్మకు పుట్టినప్పుడు బ్రహ్మనికి మానసిక కల్పం నుంచి నారదుని పుట్టేశాడు. ఇది ఈ స్టోరీ ఈ కల్పంలో కాదు, ఈ కల్పంలో కింది జన్మలు కాదు. ఈ బ్రహ్మ కాకుండా ఈ బ్రహ్మ రాకముందు ఎవరైతే బ్రహ్మ ఉన్నారో ఆ బ్రహ్మ సమయంలో జరిగిన స్టోరీని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏంటంట, వేదవాదులైన
యూనో వేదాల్లో సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు వేదవాదులు అంటే. బ్రాహ్మణ సేవలో వాళ్ళందరికీ ఒక దాసి సేవ చేస్తుండేది. ఆ దాసికి నేను పుత్రుడుగా జన్మించి ఉంటుంది, నేను పుత్రుడుగా పుట్టి ఉన్నాను. అయితే ఒక మారు ఆ బ్రాహ్మణులందరూ చతుర్మాస వ్రత దీక్ష ఉండగా వారి సేవను నేను వాళ్ళందరూ చతుర్మాసంలో జనరల్గా చతుర్మాసంలో సాధువులు ఎవరు కూడా ప్రయాణం చేసేవారు కాదు. ఇప్పుడు చతుర్మాసం ఎప్పుడో కూడా తెలియదు, ఏ మాసం ఏదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంచేత ఆ చతుర్మాస వ్రతం చేస్తున్నప్పుడు వాళ్ళకి సేవ చేయడంలో తల్లికి సహకరిస్తూ ఈయన నారదముని ఉన్నాడు అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఇక్కడ మన భాష్యంలో ప్రభుపాద చెప్తున్నారు, ఇక ఇచ్చట నారదముని యొక్క పూర్వ జన్మకు స్వానుభావం అనుసరించి భగవత్ సేవ కేవలము భగవాని శుద్ధ భక్తుల సేవతోనే ఆరంభం కాగలని విశుద్ధం. అంటే మనం ఇంతకుముందు ఎక్కడ చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుంది? 14 స్టేజ్లు చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో. భక్తి ఏ విధంగా మనం బద్ధ స్థితి నుంచి భక్తి స్థితికి ఏ విధంగా వెళ్తాం. అందులో మొట్టమొదటి లేదా ఇంకో సృష్టితో శ్రద్ధ ధారస్య వాసుదేవ కథారుచి శ్యాన్ మహత్ సేవయా విప్ర పుణ్యత్యార్థ సేవన. ఇది సృష్టితో శ్రద్ధ దానస్య అంటే భగవంతుడి యొక్క కథలు విన్నాక శ్రద్ధ అనేది దేని నుంచి వస్తుంది? శ్యాన్ మహత్ సేవయా విప్ర, మహాత్ములకు సేవ చేయడం ద్వారా అన్నదానికి ఉదాహరణ. చేత ఇక్కడ తను కేవలం ఆ శ్రద్ధ భగవంతుడి యొక్క భగవత్ సేవ కేవలం భగవంతుడు సేవ చేయాలన్న శ్రద్ధ కేవలం శుద్ధ భక్తుల సేవతో ఆరంభం చెప్పడానికి ఒక ఉదాహరణ నారదముని జీవిత చరిత్ర. అందుకనే నారదముని తన యొక్క జీవిత చరిత్రని వ్యాసదేవుడికి తెలపడం మొదలుపెట్టాడు. ఈ విధంగా భగవాన్ సేవ కన్నాను భక్తుల సేవ అత్యంత విలువను కలిగి ఉన్నందున ప్రతి ఒక్కరూ భగవాన్ సేవలో నియుక్తుడైన ప్రామాణిక భక్తుని ఎన్నుకుని ఆయనను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి తదుపరి ఆయన సేవలో నియుక్తులు కావాలను. అంటే భగవంతుడి యొక్క సేవ కంటే తన భక్తుల యొక్క సేవే అత్యుత్తమైనది. అది తెలుసుకుని మనందరం ఏం చేయాలి? భగవంతుడి భక్తులైన ఆ గురువులు సేవలు చేసుకుని వాళ్ళ యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రలు అవ్వాలి. భక్తి యోగమునందు మానవ శక్తిని వినియోగించే ముక్తికి మార్గమై ఉన్నది. అది మనకున్న శక్తులు వనరులు వీటన్నిటిని కూడా భక్తి యోగంలో ఉపయోగించడం అంటే అత్యంత ముక్తిదాయకమైన మార్గం, మిగతావన్నీ కాదు. ఈ విధంగా ప్రభుపాద వారు భక్తి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. దాంతే ధృత ప్రేరణ కేను వర్తిని చక్రు కృపాం యద్యపి దర్శన శుశ్రూ సమానే మనుయోర్భ భాషిని. ఇక్కడ ఆయన జన్మ చెప్పాడు. ఇప్పుడు ఆయన లక్షణాలు
ఎలాగొండేవాడు వేదవాదుల బ్రాహ్మణులు స్వభావరీత నిష్పక్షపాతులైనను నా ఎడ ప్రత్యేక కరుణ చూపింది. అంటే మామూలుగా బ్రాహ్మణుడు పండిత సమదర్శన అని చెప్పి భగవద్గీత చెప్పాడు. పండితులు ఉన్నవాడు అందరినీ సమానం చూడాలి. అయినప్పటికీ వాళ్ళు ఎంతో కరుణ చూపి నా మీద నాకు ఒక ప్రత్యేకమైన కరుణ చూపించడం వల్ల వారు నాతో కొంచెం నేనంటే ఇష్టపడేవారు అని అర్థం. ఇక్కడ బాలుడిని అయినప్పటికీ నేను కూడా ఇంద్రియం నిగ్రహించి క్రీడాసక్తిని విటనాడి ఉంటుంది. అంతేగాక చాపల్యం వీడి మిత భాషనే ఉంటుంది. పిల్లలకు జనరల్ గా వెళ్ళి స్కూల్లో ఆడుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఆటల మీద ఎటువంటి ఆసక్తి లేదు. దానికి కారణం ఏమంటున్నాడు? ఆ బ్రాహ్మణులు వేదవాదులైన బ్రాహ్మణుల యొక్క ప్రత్యేక కృప. ఆ విధంగా అంటే కృపటాలు సదాస్థానం అలా ఇవ్వలేదు. ఒక కుర్రవాడు పిల్లవాడు ఆడుకోకుండా ఉంటున్నాడు అంటే అది మామూలు వాళ్ళతో సాధ్యం కాదు. ప్రత్యేక కృప ఉన్న వాళ్ళు మాత్రమే అలా ఉన్న వాళ్ళు మాత్రం అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. అంచేత నేను బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు అంటే నేను పుట్టిన నుంచి ఏదో మంచిగా బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా పైకి కిందకు ఏదైనా సరే వెళ్ళిపోద్దాను అప్పుడు. కానీ అలా కాదు, ఇక్కడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు. అంచేత భక్తి అన్నది ఆయనకి తెలియని విషయం. అయినప్పటికీ ఆయన నారదముని చిన్నపిల్లవాడగా ఉన్న సమయంలో ఆటలకు కానీ పాటలకు కానీ లేదా చిన్నపిల్లలు చేసే ఇతర క్రీడలకు ఇది కూడా ఆయన ఆకర్షితుడు అవలేదు. ఆ ఆకర్షణ లేకుండా చేయడం అనేది అది అసాధుత. అందుకని ఆయన ఆ పండితులందరూ కూడా నా మీద ప్రత్యేక కృపని చూపారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పిల్ల వయసులో ఉన్న చిన్న పిల్ల వయసులో ఉన్న సమయంలో ఆటల మీద విరక్తి లేకుండా ఉండడం అనేది సాధారణ విషయం కాదు. అది రెండోది అంతేగా చాపల్యం వీడి మిత భాషలు ఏంటి? చాపల్యం అంటే అర్థం ఏంటంటే చంచలత్వం ప్లస్ ప్రజలు బరిని కాదు చాపలు. అంటే ఏదో మాట్లాడుతూ ప్రతిదానికి మాట్లాడు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ కొందరికి మాటకారు అంటారు. పిల్లలు కొంతమంది మాటగాలంటే ఎప్పుడు ఏదో మాట్లాడుతుంటారు. అటువంటి అది పిల్లలు ఏదో మాట్లాడుతారు, అదేంటి ఇదేంటి అలాగా అదే స్టోరీ ఏదో చెప్తూ ఉంటారు. అలా లేకుండా మిత భాషని ఈ రెండు లక్షణాలు పిల్లలకు ఉన్న లక్షణాలు. పెద్దవాళ్ళ మనమే మిత భాషణంగా ఉంటాం. అంచేత ఇప్పుడు చాపల్యంలో అంటే చాపల్యం ఉన్న వ్యక్తి మిత భాషణం చెడవచ్చు. కానీ ఇక్కడ నారదుని ఆ విధంగా ఉన్నాడు. అలా నేను ఉండగలిగాను, అలాగే నేను తయారయ్యాను అంటే దానికి కారణం భగవంతుడి యొక్క భగవద్ భక్తులైన ఆ వేదవాద బ్రాహ్మణుల కృపా కటాక్షాలు. అందుకని ఆయన వాళ్ళు నిష్పక్షపాతం అయినప్పటికీ కూడా నా మీద ప్రత్యేక కృపని చూపించారు అని చెప్పి. వేదాల్లో 3 రకాలైన అంశాలు చర్చిస్తారు. అందుకని దాన్ని అవేంటంటే ప్రభుపాద చెప్తున్నారు భాషలో ఏటేమో వేదం నన్నే ఆదివసించున్నవి అని శ్రీకృష్ణ భగవద్గీతను తెలిపినాడు.
భాషణ ప్రభుపాద చెప్తున్నారు అటువంటి వేదములందు శ్రీకృష్ణ భగవానుతో జీవుడు గల నిత్య సంబంధం స్థాపించుట, భక్తికి సేవ ఎందుకు కర్మలను నిర్వహించుట, అంత్యము భగవద్ప్రాప్తి అనేది మూడు అంశాలు చర్చించబడినని చైతన్య మహాగురుడు తెలిపి ఉన్నారు. భాగవతంలో వేద జ్ఞానంలో మూడు రకాలైన ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి గత సంభవములను కొనసాగించుకోవాలి. అంటే ఇంతకుముందు పోయిన దాన్ని మళ్ళీ మనం ఏ విధంగా స్థాపించాలి, ఏ విధంగా మనం చేయాలి, అది ఆలోచిస్తూ ఆ విధంగా నడుచుకోవడం. రెండోది భక్తియుక్త సేవ ఉందని కర్మలు నిర్వహించడం. ఫస్ట్ ఏమో కృష్ణ భగవాన్ జీవులు గల నిత్య సంబంధం పునఃస్థాపించడం. రెండోది భక్తియుక్త సేవ ఉందని కర్మల్ని నిర్వహించడం. మూడోది భగవత్ ప్రాప్తి అన్నది. ఈ మూడు అంశాలు మాత్రమే చర్చించబడతాయి వేదాల్లో. అయితే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, జనసామాన్యం మిథ్యా పూర్ణములైన లౌకిక విషయం నందే తన కాలం వృధాపరచుకుంటాను గమనించిన భక్తి వేదాంతులు శ్రీకృష్ణ భగవత్ వారికి నిత్య సంబంధం స్థాపించటనే తమ ఏకైక ముఖ్య కారణంగా స్వీకరి. జనసామాన్యం మిథ్యాపూర్ణమైన లౌకిక విషయం నుంచి తమ కాలంలో వృధా పరచుటకు గమనించిన భక్తి వేదాంతులు శ్రీకృష్ణ భగవంతు గల వారికి గల నిత్య సంబంధం పునఃస్థాపించటనే ఆ ఉద్యమం జనసామాన్యం మిథ్యాపూర్ణములైన లౌకిక విషయం మీద తమ కాలము వృధా పరచుటకు గమనించిన వ్యక్తి వేదాంతులు శ్రీకృష్ణ భగవానుతో వారికి గల నిత్య సంబంధము స్థాపించటనే అతడు తమ ఏకైక కారణంగా స్వీకరిస్తారు. వచ్చారు ఇక్కడ వాళ్ళు భక్తి వేదాంత వాళ్ళు వచ్చింది చతుర్మాస వ్రతం, కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి? మిథ్యాహంకారం చోతిని అలమరించుకోబడిన ఆవరింపబడిన ఈ సామాన్య ప్రజలందరూ కూడా భగవంతుడిని తెలిసేటట్టుగా భగవంతుడికి ఎటువంటి కష్టాలు వస్తాయి, ఎటువంటి సుఖాలు వస్తాయి, ఈ విధంగా భగవంతుడి యొక్క లౌకిక విషయాలన్నీ కూడా తెలుసుకోవడం మనకి ముఖ్యం. అంటే అక్కడ వాళ్ళు అటువంటి సామాన్య ప్రజల మీద కృపా కటాక్షాన్ని చూపిస్తూ ఉంటారు. చూపించి వాళ్ళ యొక్క వారి యొక్క కృపల ద్వారా ఆ బద్ధజీవుని ఉద్ధరించాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క లక్ష్యమే, శుద్ధభక్తుల యొక్క లక్ష్యం ఎక్కడున్నా సరే వాడు మిగతా వాళ్ళని రక్షించడం ఆయన లక్ష్యం. ఇది ఇక్కడ వాళ్ళందరూ ఇటువంటి బద్ధజీవులు ఏ విధంగా అయితే వారి యొక్క సమయాన్ని వృద్ధపరుస్తున్నారు రకరకాలుగా, ఇంతకుముందు చెప్పినట్టుగా వేదాల్లో చెప్పిన మూడు అంశాల మీద ఆ సమయాన్ని వాళ్ళు
వెచ్చించకుండా వారిని సరైన మార్గంలో నడిపించాలన్నదే ఆ, ఈ భక్తి వేదాంతుల యొక్క ముఖ్య లక్ష్యం. ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పురోగతి కాని వారి నుండి మంత్రదీక్షను పొందుటకు కానీ వారి నుండి మంత్రదీక్షను పొందుటకు ముందు ఆ బాలుడు ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పురోగతి పొందుతుండేను. అయితే సేవ చేస్తూ ఉండేవాడు దాసిపుత్రుడిగా. వాళ్ళకి ఏం కావాలో ఏం చూసుకుంటాడో ఆ విధంగా ఆయన పట్ల వాళ్ళకి ఒక ప్రత్యేక అభిమానం పెరిగింది. ఆ అభిమానం వల్ల ఏమైంది, నారదముల్లో ఉన్న ఆడుకునే లక్షణం, చాపల్యం రెండూ పోయాయి. పోవడం వల్ల ఆయన ఇంద్ర నిగ్రహపరుడు అయిపోయాడు. రెండోది నిత్య భాష అయిపోయాడు. 24 శ్లోకం మనం చదువుతున్నాం. మళ్ళీ 24 23 ఇక్కడ 24 అయిపోయిందా? సో ఇక్కడ 24లో తన యొక్క లక్షణాలు ఏ విధంగా ఆయన పొందిన లక్షణాలకు కారణం వేదాంతుల యొక్క కృప అన్నది అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే సహజ లక్షణాలు లేవు, అవే ఇక్కడ చెప్తున్నాడు. ఇక ఆధ్యాత్మిక బాలుడు ఆధ్యాత్మిక క్రమశిక్షణ పురోగతి పొందిండను. అటువంటి క్రమశిక్షణ ఆధ్యాత్మిక పురోగతిని గోరు వారికి అత్యంత ముఖ్యమే ఉన్నది. అంటే ఇంద్రియ నిగ్రహం అన్నది ఆధ్యాత్మిక పురోగతికి కావాల్సిన అతి ముఖ్యమైన లక్షణం. అది అలాగే ప్రభుపాద ఇంకా చెప్తున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులు ఇరువురు బాలుని భావబంధ ముక్తి యత్నంలో జయమునకు బాధ్యతను కలిగిందురు. అది ఇక్కడ చూసుకుంటే ఒకసారి చదువుదాం. ఎందుకు ప్రభుపాద చెప్తాను. మానవ జీవనకు ఆది అయినటువంటి వర్ణాశ్రమ తరంలో 5 సంవత్సరాల ప్రాయంలోనే బాలురు గురువాశ్రమం నందు బ్రహ్మచారులకు పంపబడుతురు. పిల్లల్ని 5 సంవత్సరాలకే పంపించాలి. దాన్ని బట్టి వాళ్ళ స్కూల్ కూడా పంపించడం జరిగింది. అచ్చడి వారికి ఆ విషయములన్నీ క్రమబద్ధంగా నేర్పబడుతుంది. ఏది? ఈ క్రమశిక్షణ, మిత భాష్యం, చాపల్యాన్ని విడిచిపెట్టడం, క్రీడాశక్తి మీద ఎక్కువగా నమ్మకాలు పెంచుకోకపోవడం, ఇవన్నీ నేర్పాలి. ఆ విధమైన గురుకుల శిక్షణ రాజకుమారుడు సామాన్య బాలుడు వేదములు ఏమాత్రము పాటింపబడవు. అటువంటి గురుకుల శిక్షణ చక్కని దేశ పౌరులను తయారు చేయడం కొరకే కాక ప్రతి బాలుని భావి జీవితంలో ఆధ్యాత్మిక అనుభవంలో తగినట్లుగా మనుషులు అవసరమై ఉంది. ఇలా చిన్నప్పటి నుంచి నేర్పడం అది చిన్నప్పటి నుంచి నేర్పడం ఆధ్యాత్మికంగా ఒక మనిషిని ఆధ్యాత్మికంగా రూపుదిద్దాలంటే మనం ఆయనకి చిన్నప్పటి నుంచే మనం ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. అది అందుకనే మనం ముందు చదువుతాం. ధ్రువుడు వయసు కూడా 5 సంవత్సరాలు. అప్పుడు ఆయనకి ప్రతికారం వాడిని పెంచిపోతుంటే ఎలా కాదు బాబా, నువ్వు అవన్నీ కాదు, ప్రతికారం కాదు, నువ్వు భగవంతుని నామం జపించి భగవంతుని ప్రార్థించు, నీకు ఆయన వేడుకో, ఆయన్ని కోరిక చేస్తని చెప్పి తల్లి ఏం చేసింది, ధ్రువుడిని భగవంతుడికి మంచింది. అదేవిధంగా అక్కడ కూడా ఈ 5 సంవత్సరాల వయసులో గురుకులకు పంపించినప్పుడు గురువు ఏం చేస్తాడు, వీటినే బోధిస్తాడు. ఆ విధంగా మంచి పౌరులు ప్లస్ వాళ్ళు కూడా మంచి ఆధ్యాత్మిక జ్ఞానవంతులు తయారవుతారు. ఇంద్రియ భోగం అనే బాధ్యతారహిత జీవనము వర్ణాశ్రమ పద్ధతిని పాటించు వారి సంతానములకు ఏమాత్రము తెలియదు. ఇంద్రియ భోగం అనేది బాధ్యతారహితంగా ఉన్నవారు కానీ వర్ణాశ్రమ పద్ధతిని పాటించే వారి యొక్క సంతానానికి ఏమాత్రం కూడా తెలిసేది కాదు ఇంతకుముందు ఇంద్రియ భోగించడం. ఇప్పుడు
అంతా ఇంద్రియ భోగమే. చిన్నప్పుడే చిన్న పిల్లవాడి కాడికి మొబైల్ అంటే తెలియదు, మన మొబైల్ చూపిస్తాయి. పిల్లలు అలా చూస్తారు, వాళ్ళు అప్పగించుకుంటారు. అప్పటి నుంచి మనం మొదలు పెట్టేసాం ఇంద్రియ భోగం. వాళ్ళకి బలవంతాన ఇంద్రియ భోగం మనం రుద్దుతాం. వర్ణాస పద్ధతితో తల్లి గర్భంలో తండ్రిచ్చే ప్రవేశపెట్ట పూర్వమే బాలుడు ఆధ్యాత్మికతను చేకూర్చుపడుతున్నాడు. యాక్చువల్ వర్ణాశ్రమ ధర్మంలో ఆధ్యాత్మిక చింతన ఉంది. శిశువు తల్లి గర్భంలో ప్రవేశించిన ముందు నుంచే స్టార్ట్ చేస్తాం. ఎలాగా గర్భధారణ సంస్కారం ద్వారా. సో దాన్ని చెప్తాను. అయ్యే విధంగా తల్లిదండ్రులు ఇరువురు వారిని భవబంధ విముక్తి యత్నంలో జయమునకు బాధ్యత కలిగిద్దరు. ఒక జీవిని ఉద్ధరించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. నేను ఆ జీవి తను తాను ఉద్ధరించుకునేటట్లుగా సంస్కారాలని ఇచ్చే బాధ్యత తల్లిదండ్రుల మీద. ఆ విధంగా వాళ్ళు ఆ జీవి యొక్క ప్రత్యేకించి మనిషి యొక్క ముక్తికి మూలకారకులు అవుతారు. ఇప్పుడు ప్రభుపాద లాస్ట్ 3 లైన్లో చెప్తున్నారు. 2 లైన్లు 3 లైన్లు ఏంటంటే కీటు భగవద్గీత చేరుకోవడానికి కీలకమైన విషయం ఏంటి అండి? ఆత్మ నిగ్రహం లేనిదే, క్రమశిక్షణను పాటించినదే, నమ్రతను కలిగి ఉండనిదే ఎవరును గురువుపదేశములను పాటించుటలో కృతకృత్యులు కాజాలరు. ఆ విధముగా గురువుపదేశమును పాటింపజాలిన వారు భగవద్ధాముని అన్నడు చేరజాలరు. భగవద్ధామునికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆత్మ నిగ్రహం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు గురువు యొక్క ఆదేశాన్ని మనం పాటించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. అలా ప్రయత్నిస్తేనే మనం భగవద్ధాం అంటాం. అంటే భగవద్ధాం ఎలా ఫస్ట్ క్వాలిఫికేషన్ గురువు యొక్క ఆదేశాలను ఉన్నట్టుగా తోచా తప్పకుండా పాటించడం అంటే. అది పాటించాలంటే ఇంద్రియ నిగ్రహం, అది ఆత్మ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం, క్రమశిక్షణ, నమ్రత, ఈ 3 ఉన్నాయి. ఆ విధంగా ఎవరైతే ఇవి పెంపొందించుకుని గురువు యొక్క ఆదేశాన్ని పాటిస్తారో వాళ్ళు భగవద్ధాం వెళ్ళడం ఖచ్చితం ఉంది. ప్రభుపాద వారు ఇక్కడ 25 ఉచ్చిష్ట లేప ననుమోదితో విజయ్ సకృత్స్మ గుంజే తదపాంత కిల్బిష ఏవం ప్రవృత్త స విశుద్ధ చేతస సధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. ఉచ్చిష్ట ఒకమారు వారి అనుమతితో నేను వారి ఉచ్చిష్టాన్నమును భుజించుతని, తత్కార్యముచే నా పాపములను ఒక్క మారుగా నశించిపోయినవి. ఆ విధముగా సేవలో నియుక్తుడైన ఉండగా నా హృదయం పవిత్రమయ్యను. తత్సమయమున ఆ వేదాంతులైన బ్రాహ్మణుల స్వభావం నాకు మరింత ఆకర్షణీయమైంది. చూడండి ఏ విధంగా ఒక మారు ఏం చేశాడు, నారదముని వారి యొక్క అనుమతి తీసుకొని వారి ఉచ్చిష్టాన్నాన్ని తిన్నాడు. ఉచ్చిష్టానం తినడం వల్ల ఏమైంది? తత్కార్యము చే ఆ కార్యం చేత నా పాపములని ఒక్క మారుగా నశించిపోయినవి. ఒక్కసారి మొత్తం అన్ని పాపాలని నశించిపోయి. చూడండి ఎవరైతే ఉచ్చిష్ట, అందుకనే ఎవరు, అందుకనే భగవంతుడి ప్రసాదాన్ని అందరికి ఎందుకు పంచుతారంటే, అందరూ ఎందుకు గౌరవిస్తారంటే మనకి చాలాసార్లు మనకి ఎందుకు గౌరవం తెలియదు. ప్రసాదం అంటే అందరూ మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఇలా తినడం మొదలు పెట్టారు, మనం కూడా ఇలా తింటాం. అంతేగాని ఎందుకు ఇలా కలుపుకుంటున్నాం, ఎందుకు కళ్ళ కలుపుకుంటున్నాం, ఎందుకు దాన్ని ఎందుకు గౌరవిస్తాం అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరైనా సరే స్వతహాగా స్వయం ఉచ్చిష్టిని వేరే వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క కర్మలన్నీ మిగిలి వస్తాయి.
వాళ్ళ కర్మలన్నీ మనకు వచ్చేస్తే వాళ్ళు రహితులు అయిపోతారు, ఎవరైతే మనకు ఉచ్చిస్తున్నారో. అంచేత భగవంతుడికి తెలిసి కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడో వాళ్ళు ఆయనకు ఉచ్చిష్టం మనకి ఇస్తున్నాడు. మనం ఎప్పుడైతే నైవేద్యం పెడతామో దాంట్లో ఉన్న ప్రేమ, నేను భగవంతుడు శ్రద్ధ, భక్తి, ఆ భావాలన్నింటినీ ఆయన గ్రహిస్తాడు. ఆ విధంగా అది ఎంగిల్ అవుతుంది, భగవంతుడు ఎంగిల్ అవుతుంది. అందుకనే భగవంతుడికి ఎందుకంటే మనం భోగ అంటే భోగించేది అని, భోగించబడేది. ఉం? భోగించడానికి అవసరమైన వస్తువు అని అర్థం భోగ అంటే. అది నైవేద్యం పెట్టినది ఏమంటారు, దాన్ని ప్రసాదం. ప్రసాదం అంటే కరుణ. ఎందుకని భగవంతుడు తెలిసి కూడా తను ఆ ప్రసాదాన్ని మనకి ఇస్తున్నాడు. లేదా మొత్తం ఒక్క మొక్క కూడా ఒక ఒక ఇది ఏముంటుందండి, ఆనవాళ్ళు కూడా లేకుండా తినేయగలరు ఆయన. ప్రసాదం పెట్టేవాడిని ఆనవాళ్ళు కూడా తెలియదు, అలా అలా క్లీన్ చేసి తినేయగలరు ఆయన. కానీ అలా చేయడం లేదు. ఎందుకని మనలాంటి వాడిని ఉద్ధరించడం, ఉచ్చిష్టలో ఉన్న గొప్పతనం. అంటే భగవంతుడు అందుకనే అది ఎప్పుడైతే మనం తింటున్నామంటే అర్థం ఏంటి, మనకు తెలుసు ఇప్పుడు నేను తింటే నా కర్మలన్నీ నశించిపోతాయి, నేను కర్మరహితుని అయిపోతాను, కర్మబంధం విముక్తుని అయిపోతాను అన్నది మనకు అది తెలుసుకుని ఆ భావంతో తింటున్నాం కాబట్టి దాన్ని అందుకనే మనం కలగలుగుతాం తింటాం. సో అది అనుమతి లేకుండా తింటే అంత ప్రభావం ఉండదు. అందుకని ఇక్కడ నారదుడు ప్రత్యేకించి చెప్తున్నాడు, వారి యొక్క అనుమతిని తీసుకున్నాను అంటే అర్థం ఏంటి, వాళ్ళ అనుమతి తీసుకున్నాడు, వాళ్ళు కావాలని ఆ ఉచ్చిష్ట ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే ఆయన తెలుసు, వాళ్ళ కృప ఇవ్వాలనుకుంటున్నారు, ఆయన యొక్క మొత్తం పాపాలన్నీ కూడా తీసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది పాపం ఒక్క మార్గం నశించిపోయాయి. పాపాల పోతే ఇంకేముంది, అందులో సేవల నియుక్తులై ఉండగా నా హృదయం పవిత్రమయ్యను. పాపాలు పోయే వాళ్ళ సేవ చేయడం వల్ల వాళ్ళ హృదయం పవిత్రమైంది. ఈ రెండు వల్ల ఏమైంది, తత్సమయమన ఆ విధంగా ఆ రెండు ఎప్పుడైతే అయ్యో అప్పుడు ఏమైంది, ఆ వేదాంతులైన బ్రాహ్మణుల స్వభావం నాకు మరింత ఆకర్షణీయమయ్యాను. అంటే వాళ్ళ వ్యవహారాలు కానీ వాళ్ళు చర్చించే విషయాలు కానీ అవన్నీ కూడా ఈయనకి చాలా ఆకర్షణీయంగా కనబడ్డాయి, ఆకర్షణీయమైపోయాయి. అంటే భక్తికి ఇంకా ఆకర్షితులవుతున్నారు. మన భక్తిలో ఆకర్షణ పరిగణించే ఏం కావాలి మనకి, మనకు పాపాలు నశించాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన భక్తికి ఆకర్షితులు. ఈ రెండు అక్కడ ఆయనకి జరిగాయి కాబట్టి ఆయన భక్తికి ఆకర్షితులు అయిపోయాడు. ఇప్పుడు భాషలో ప్రభువులు చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ పరమ పవిత్రుడు కనుక భౌతిక గుణముల సంపర్కం నుండి పవిత్రుడు కానిది ఎవరునో అతను శ్రద్ధ భక్తులు కాగలరు. శ్రీకృష్ణ భగవాన్ పరమ పవిత్రుడు కాబట్టి ఆయన యొక్క సాంగత్యాన్ని పొందాలన్నా ఆయన చెందాలన్నా మనం కూడా ఆ విధంగా పరమ శుద్ధం అవ్వాలి, పవిత్రంగా అవ్వాలి. పరమ పవిత్రుడు అంటే అర్థం ఏంటి, ఈ త్రిగుణాల నుంచి మనం భౌతిక గుణాల నుంచి మనం పరులమై ఉండాలి. అంటే వాటితో సంపర్కం లేని వాళ్ళం అవ్వాలి. అలాగ అయినప్పుడే మనం శుద్ధ భక్తుల కింద మారవాలి. వాస్తవమునకు శుద్ధ భక్తులైన వారి ఉచ్చిష్టమైన వారు అనుమతి లేకుండాను గ్రహించవచ్చును. ప్రభుపాద వారు అంటారు, భక్తులు ఎవరైనా కూడా ఉచ్చిష్టం లేకుండా తెలియదు, కానీ ఎప్పుడైతే అనుమతి తీసుకుని తింటామో అది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. శుద్ధ భక్తులైన వారి గుణములు సూకట అనగా దేవదేవుని శ్రీకృష్ణ దివ్య లీలల చేత రుచిని పొందుటి అనే భావం. అంటే శుద్ధ భక్తులైన గుణాలు సోకాయి అంటే అర్థం ఏంటంటే, శుద్ధ భక్తులు ఏం చేస్తారు, ఇప్పుడు బోధయంతే పరస్పరం రమ్మంతించా అది వాళ్ళు చేసేది.
ఒకరికొకరు కృష్ణ లీలల్ని బోధించుకుంటుంటారు, చెప్పుకుంటుంటారు, చర్చించుకుంటుంటారు. దాంట్లో రమంతిచ తుష్యంత్. రమంతిచ అంటే ఆనందిస్తుంటారు, తుష్యంత్ అంటే సంతుష్టులు అవుతుంటారు. అది శుద్ధభక్తుల లక్షణం. అంటే అది ఎవరికైనా శుద్ధభక్తుల లక్షణాలు అవలంబించే అర్థం ఏంటి? కృష్ణ కథను వినాలన్న దాని మీద ఆకర్షణ పెరుగుతుంది. అందుకే భాగవతంలో మనకి వచ్చింది ఏమని, ఆ ధర్మ సంస్కృత పుంసం విశ్వక్సేన కథాశ్రయ నా ఉత్పాదయది యతిరతిం శ్రమయేవేహ కేవలం. ధర్మ సంష్ఠిత పుంసానికి జనులు ధర్మ సంష్ఠితం, స్వ అనుష్ఠితం. అనుష్ఠితం అంటే నిర్ణయించుకోవడం. స్వయంగా నిర్ణయించుకుంటారు ఏమని, నా ధర్మాలు నా కర్తవ్యాలు అని. కానీ తప్పులేదు నిర్ణయించుకోవడం. కానీ విశ్వక్షేణ కథాశ్రయ, విశ్వక్సేన కథన యొక్క వినాలని దాని మీద నా ఉత్పాదేది ఇది రతిం. రతిం అంటే ఆకర్షణ. ఇది ఒకవేళ ఆకర్షణ నా ఉత్పాదన చేయకపోతే, అంటే వాళ్ళు నిర్ణయించుకున్న ఆ ధర్మాలు కానీ బాధ్యతలు కానీ ఇవన్నీ స్వయం నిర్ణయించుకోండి. కానీ అవి భగవంతుడికి కథ వినడానికి ఆకర్షణ కలిగించకపోతే అవి ఏమైతే శ్రమ ఏవే కేవలం సమయం. సంచేత ఉత్తమ భక్తులు గుణాలు స్వప్నం అన్నటువంటి ఆ శ్రవణం మీద రుచి పొందడం. అటువంటి ఆధ్యాత్మ రుచి సర్వలౌకిక విషయములను శీఘ్రమే రసహీనులు కావచ్చును. ఒకసారి ఆ రుచి కానీ మనకు వస్తే బాహ్య విషయాలన్నిటి మీద ఆకర్షణ రసహీనులు అయిపోతాయి. ఏ చెత్త ఏ వింటాం, చెత్త అలా చిరాకు వచ్చేస్తుంది. ఎవరైనా మాట్లాడు కృష్ణుడి కోసం కాకుండా వేరే కోసం మాట్లాడితే మనకి, ఇప్పుడు మనకి రివర్స్, ఎవరు కృష్ణుడి కోసం మాట్లాడితే నిద్ర వచ్చేస్తుంది. అదే మధ్యలో ఏదో జోక్గానే వేస్తే మన రివర్స్, మన మద్దతు. శుద్ధ భక్తులు కృష్ణ గారు చెప్పిన కళ్ళు తెచ్చుకుని ఉంటారు. బద్ధ భక్తులు మనం అంటారు అప్పుడు పడుకుంటారు. రివర్స్, వాళ్ళు పడుకున్న టైంలో మనం తెలివేసి ఉంటాం, మనం పడుకున్న టైంలో వాళ్ళు పడుకున్న టైంలో మనం తెలివేసి ఉంటాం, వాళ్ళు తెలివేసి ఉన్న టైంలో మనం పడుకుంటాం. అది చేత శుద్ధ భక్తులకి బద్ధ భక్తులకి ఉంటుంది. మనందరం బద్ధ భక్తులు, బద్ధత. అంతేగా ఒక్కసారి కానీ ఆధ్యాత్మిక కథ మీద రుచి పెరిగిందంటే ఈ భౌతిక విషయాలు లౌకిక విషయాలన్నీ కూడా రసహీనం అయిపోతాయి. అది అంటే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు శుద్ధ భక్తులకు సాంగత్య ప్రభావం ఏంటంటే, ఈ విధంగా భక్తియుక్త సేవా మార్గం పాపములు లేదా అడ్డంకి తొలగినంతనే మనుషుడు భక్తి ఆకర్షణను, భక్తి ఎందు దృఢత్వమును, భక్తి ఎందు పూర్ణ రుచిని, దివ్యమైన ఆధ్యాత్మిక అనుభవములను, అంతిమ శ్రీకృష్ణ భగవానుని ప్రేమ యొక్క సేవ యందు స్థితిని పొందగలడు. ఒక్కసారి ఎప్పటిది ఇలాగా శుద్ధం అవుతాం అంటే మన పాపాలను తొలగిపోయి పవిత్రం అవుతాం. పవిత్రం ఎలాగవుతాం? వాళ్ళు సేవ చేయడం వల్ల. పాపాలు ఎలాగపోతే వాళ్ళు గుర్తిస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం శుద్ధిలో ఉంటామో ఏమవుతుందట, అప్పుడు మనుషుడు భక్తి ఎడ ఆకర్షణ పెరుగుతుందట. భక్తి చేయాలని భక్తి దృఢత్వం కూడా పెరుగుతుంది. ఇంకా ఎవరు కూడా మనం మార్చలేరు. భక్తి ఎందుకు పూర్ణ రుచి, దివ్య ఆత్మానుభావములు, అంతిమ కృష్ణ ప్రేమ స్థితిని పొందగలరు. ఇవన్నీ వస్తాయి. సో ఈ విధంగా అవన్నీ కూడా నారదునికి నాకు వచ్చాయి. దీనివల్ల వాళ్ళు ఇచ్చిస్తున్నాం. ఇక్కడ విశ్వ చక్రవర్తి ఠాకూర్ గారు చెప్తున్నారు, రెండు రకాల కృప ఉంటుంది. ఆ కృప ఏంటి? ఒకటి
ఆ లౌకిక వస్తువుల మీద ఆకర్షణ పెరగడం, లేదంటే లౌకిక వస్తువుల మీద అనాసక్తి పెరగడం, రెండిట్లో ఏదో ఒకటి. ఈ రెండు కృపలు కావాలంటే అవి రెండు కృపలు భగవంతుడు భక్తులు వెళ్ళి వస్తాయి కదా. అందుకని ఎవరి దగ్గరికి వెళ్తే ప్రభుజీ మా అమ్మాయికి పెళ్ళి అవ్వడం లేదండి, లేదా మా అమ్మాయి వంట బాగోలేదండి, లేదా మా అబ్బాయికి ఈ ఉద్యోగం రావడం లేదండి, సంథింగ్ ఏవో వచ్చి కొద్దిగా ప్రార్థించండి, లేదా అది భక్తుల్ని మనం కోరుకుంటుంటాం. అవేంటి, అవన్నీ లౌకిక విషయాలు, వాటి మీద ఆకర్షణ. అందుకనే సాధువుల దగ్గరికి లౌకికులు వెళ్తారు, భక్తులు కూడా వెళ్తారు. లౌకికులంతా దేనికోసం వెళ్తారు? వాళ్ళ యొక్క లౌకిక విషయాలన్నీ తీర్చుకోవడం కోసం. రెండు రకాల కృప భక్తుల నుంచి వచ్చేది: లౌకిక వస్తువు మీద ఆకర్షణ, లౌకిక వస్తువు ఆసక్తి, అనాసక్తి, రెండు రెండు కూడా వాళ్ళే ఇవ్వగలుగుతారు. కానీ మొదటిది నిజమైంది, అనాసక్తి నిజమైనది. ఆసక్తి అనేది నిజమైనది కాదు, అనాసక్తి అనేది మనకు కావాల్సింది. లౌకిక విషయంలో అనాసక్తి పెంచుకుంటే అది మనకి చిరకాలంగా నిలిచిపోతుంది, అది మనకు కావాల్సింది. భగవంతుని భక్తుల నుంచి అటువంటి కృపను పొందాలి. అంచేత ఇక్కడ భగవంతుడి భక్తుల యొక్క భక్తి చేయడంలో 4 రకాల స్టేజ్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఎపిసోడ్ నుంచి 4 రకాల స్టేజ్ ఏంటంటే, ఒకటి భగవంతుడి భక్తుల యొక్క కృప, రెండు భగవంతుడి భక్తుల సేవ, మూడోది భగవంతుడి భక్తుల యొక్క కృప మీద ఉన్న విశ్వాసం, నాలుగోది భగవంతుడి భక్తులని ఆశ్రయించు. ఈ నాలుగు నార్మం చేశాడు. భగవంతుడి భక్తులకు కృప ఉంది కాబట్టి వాళ్ళకు ఉచ్చిష్ట తినాలని చెప్పి ఇంకా అనుకోవడం, దానికి ఆయన పర్మిషన్ తీసుకున్నారు. రెండు జరిగాయి. కృప ఉండడం వల్ల ఆయన ఎలా మారాడు? ఆటల మీద ఆసక్తి పెంచుకోలేదు. రెండోది మిత భాషగా మారాడు, అది కృప. రెండోది అయినా సరే ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు సేవ. ఇప్పుడు ఆయనకు విశ్వాసం ఉంది, వాళ్ళ కృప నాకు కావాలి, వస్తే నాలో ఇంకా మార్పు వస్తుంది. ఆ విశ్వాసంతో ఆయన వెళ్ళి ఉచ్చిష్ట తినచ్చా అని అడిగాడు, తిన్నాడు. తిన్న వల్ల ఏమైంది? వాళ్ళ మీద ఇంకా సదాభిప్రాయం పెరిగి వాళ్ళ మీద ఇంకా ఆకర్షణ పెరిగింది. ఆ విధంగా వాళ్ళకి శరణాగతి తీసుకొస్తాం. ఈ విధంగా ఈ 4 మనం ఇక్కడ నారదముని జీవితంలో భక్తికి కావాల్సిన 4 విషయాలు మనకు. అలాగే మిగతా కూడా వచ్చాయి. తర్వాత ఇక్కడ బ్రాహ్మణ స్వభావం వల్ల ఏమైంది? వాళ్ళకి వాళ్ళని ఇంకా పూజించాలనే కోరిక పెరిగింది, ఆసక్తి పెరిగింది, ఇవన్నీ కూడా. సో భక్తి కావాల్సిన భక్తులు 9 రకాల ఇవి వస్తాయి. 9 రకాల స్టేజ్లు ఉన్నాయి. శ్రద్ధ, ఆసక్తి, తర్వాత నామరుచి, గురు ఆశ్రయం, అనాథ నివృత్తి, ఇలాగా 9 స్థానాల్లో వస్తాయి. ఆ 9 స్థాయిలు కూడా ఈ కంప్లీట్ అయిపోతాయి మనం ఎప్పుడైతే భగవద్ భక్తులు మనం ఇచ్చేస్తాం. 4 స్టేజ్లు రిపీట్ చేయండి అని చెప్పి ఎవరు మెసేజ్ పెట్టారు. 4 పీరియడ్లు అంటే ఫస్ట్ది భగవద్ల కృప, భగవద్భక్తుల కృప. ఆ కృప వల్ల ఆయన ఫస్ట్ యాక్చువల్గా అది కాదు, భక్తుల సేవ, తర్వాత భక్తుల కృప. మూడోది విశ్వాసం, వాళ్ళ కృపమైన విశ్వాసం. నాలుగోది వాళ్ళు ఆశ్రయించడం. 4 స్టేజ్లు. ఇక్కడ
మనకి ఈ 9 స్థాయిలు మనకి ఒక్కసారే డెవలప్ అయిపోతుంది ఈ ఒక్క దీని వల్ల వాళ్ళ యొక్క ఉచ్చిష్టలో ఉన్న ప్రభావం, ఉచ్చిష్టలో ఉన్న గొప్పతనం భక్తుల్లో వాళ్ళకి పర్మిషన్ దగ్గర నాకు తీసుకోగలిగితే ఈ సో ఇక్కడ ఆయన ముందుగానే ఆయన ఇంద్రియ నివృత్తి అంటే ఇంద్రియ నియంత్రణ ఉండడం వల్ల ఎప్పుడైతే ఉచ్చిస్తున్నాడో ఆయన ఆటోమేటిక్ గా శుద్ధ భక్తులకు ఉన్న అన్ని లక్షణాలు నాలో వస్తాయి. అది ఇక్కడ గొప్పతనం. ఇప్పుడు వాళ్ళకి ఆకర్షణ అయిపోయాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఈయన కూడా వాళ్ళు ఎంత శ్రద్ధగా అయితే పెడుతున్నారో కృష్ణ కథని అంత శ్రద్ధగా ఈయన కూడా వినగలుగుతున్నాడు. వినాలనే కుతూహలం ఇంకా చెప్తున్నాడు దాన్ని. అక్కడ నెక్స్ట్ శ్లోకంలో ఇంకా వివరిస్తాడు తర్వాత ఆ విధంగా ఇంకేమైంది అని చెప్పి. ఇప్పుడు ఏంటి వాళ్ళంటే ఆకర్షణీయ వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా ఆయన నచ్చేసాయి. నచ్చిన తర్వాత ఏమైందని ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నాడు. తత్రాన్మహం కృష్ణ కథా ప్రగాయత మనోగ్రహేణ శృణవం మనోహరా తా శ్రద్ధయా మేను పదం విశృణ్వతః ప్రియశ్రవశృంగ మమా భవద్రుచి. ఓ వ్యాసదేవ, ఆ వేదాంతుల కరుణొచ్చే వారి సాంగత్యమున వారు గావించుడి ఆకర్షణీయమైన కృష్ణలీలను శ్రవణం చేయగలుగుతుంది. ఆ విధమైన శ్రద్ధాపూరిత శ్రవణం చేత శ్రీకృష్ణ భగవాన్ గూర్చిన శ్రవణ రుచి నాయందు అడుగడుగున వృద్ధి. చూడండి, వాళ్ళంటే ఇంతకుముందు ఆకర్షణ అంటే శ్రద్ధ. చూడండి, మనకి ఎక్కడైనా భక్తిలో ఆ 9 స్థానాలు కలవడి చదివిన తెలుసు. ముందు మనకి చెయ్యాలనే ఒక శ్రద్ధ కావాలి. ఉన్నప్పుడు శ్రద్ధ, తర్వాత శ్రద్ధ, సాధు సంఘం. అప్పుడు ఎప్పుడైతే మనకి ఓకే ఇస్కాన్కి వెళ్దామా అన్నప్పుడు వెళ్తాం. ఇప్పుడు అది ఇస్కాన్లో మనం భజన చేయాలనుకున్నప్పుడు ఇస్కాన్కి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళాలని శ్రద్ధ అంటే వెళ్దాం. చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళాలని ఉంటుంది, వెళ్దాం అనుకుంటూ పోస్ట్పోన్ చేస్తారు. అంటే శ్రద్ధ లేదంత. కానీ ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని చెప్పినప్పుడు శ్రద్ధ ఉంటే ఈరోజు వెళ్ళాలని చెప్పి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటి అక్కడ ఎవరైనా చూసి ఎందుకంటే చేయాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు సాధు సంఘం ఎవరైనా కలిసి మాట్లాడతాం. ఏమంటే నేను ఇస్కాన్కి రావాలనుకుంటున్నాను, లైఫ్ మెంబర్ అవ్వాలనుకుంటున్నాను. చాలా మంది వచ్చి అదే అడుగుతారు. లైఫ్ మెంబర్ అంటే లేదా నేను మీలాగా అవ్వాలంటే ఏం చేయాలండి, కంటి మాల వేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఇలా సాధు సంఘం. అప్పుడు ఏమవుతుంది, సాధువులు వెంటనే ఏం చేస్తారు, భక్తులు బీడి మీద తగిలించేస్తారు. భజనకి స్టార్ట్ అయిపోయింది, జపం చేయండి చాలా వస్తుంది. భజనకి చాలా అయిపోతుంది. ఎప్పుడైతే భజనకి చాలా స్టార్ట్ అయిందో మళ్ళీ అనాథ నివృత్తి ఒకప్పుడు ఒకటి అవుతుంది. అప్పుడు ఏం చెప్పకుండానే ఇంకేం చేయాలా, మీరు 4 నియమాలు పాటించాలి ఇవన్నీ. ఏమండి మరి ఈ రోజు నాకు ఎందుకో నాలుగు తీయకపోతే మానేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. వాళ్ళే మొదలు పెడతారు. ఎందుకంటే అనర్థాలు ఒక్కొక్కటి పోతాను కొద్దీ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఉచ్చిస్తున్నాడో వాళ్ళ మీద ఆకర్షణ పెరిగింది. వాళ్ళ పద్ధతులు, వాళ్ళకి విధానాలు అన్ని ఆకర్షణ వచ్చేసింది. ఆసక్తి సాధు సంఘ మూడోది అయిపోయింది. తర్వాత ఇక్కడ భజనగిరి స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే భజనగిరి వారు గావించే ఆకర్షణీయమైన కృష్ణ కథని శ్రవణం చేయగలుగుతుంది. వాళ్ళు రోజంతా కూర్చుని కృష్ణ కథని చర్చించుకుంటాడు. వారు ఈయన కూడా రోజంతా కూర్చుని వింటుండేవాడు. చూడండి, చిన్నపిల్లవాడు వినడం అన్నది అంత ఇది కాదు. అలా రోజంతా వాళ్ళలాగా వినడం మొదలుపెట్టాడు. భజనకి స్టార్ట్ అయిపోయాడు. ఆ విధంగా శ్రద్ధాపూరిత శ్రవణం చేత శ్రీకృష్ణ భగవాను కూర్చున్న శ్రవణం రుచి నా యందు
అడుగడుగునా వృద్ధి చెందెను. రుచి వచ్చేసింది. అప్పుడే రుచి స్థానానికి వెళ్ళిపోయాడు. అలా అగ్నివృత్తి అన్నీ వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా ఆయనకి ఈ ఈ స్టేజ్లన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చాయి. ప్రభుపాద వారు చెప్తున్నారు భాషను. ఆ విధంగా సర్వభావన తొలగినంతనే శ్రోత క్రమంగా లౌకిక సాంగత్యం నుండి గుర్తుడే శ్రీకృష్ణ భగవాను రూప లక్షణం మీద ఆకర్షితులను. ఎప్పుడైతే మనలో ఉన్న పాపాలను తొలగిపోతామో మనం ఏం చేస్తాం, వెంటనే ఆటోమేటిక్గా మనం కృష్ణ యొక్క లీలను వినడానికి ఆకర్షితులం అయిపోతాం. లోక విషయాల మీద అనాసక్తిని పెంచుకుంటాం. అంచేత ప్రభుపాద అంటున్నారు, ప్రామాణికుల వారి నుండి శ్రీకృష్ణ భగవాను దివ్య లీలను శ్రద్ధాశక్తులతో శ్రవణం చేయడం ద్వారా మనుజుడు అత్యున్నత జీవన పరిపూర్ణతను సాధింపగలడు. అయితే ఇది వినడం, శ్రవణం వల్ల ప్రతి ఒక్కరితో కాదు, ఎవరి పట్ల అంత వింటే కాదు, ప్రామాణికమైన భక్తుల ద్వారా విన్నప్పుడే ఇది మనకు జరుగుతుంది. భక్తజన సంగమన శ్రవణం చేయటం అనేది ఆ విధానము నేటి కలియుగమునకు ప్రత్యేకంగా ఉపదేశింపబడినది. కలియుగంలో కావాలి భక్తజనుల సంగత్యంలో వినడం. ఒక్కడే వినడం మనకి కుదరదు. ఒక్కరిమే వింటే మనకి ఆసక్తి ఎక్కువ సమయం నిలవదు, నిలకడగా ఉండలేం. అంచేత భక్తుల యొక్క సాంగత్యం వినాలి. అందుకనే నారదముని అందుకని అంత తొందరగా రుచి స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకని భక్తుల సాంగత్యంలో భక్తుల మధ్యలో కూర్చుని భక్తులతో మాట్లాడుతున్నాడు. తర్వాత తస్మిన్ సదా లబ్ధో రుచేర్మహ మతే ప్రియ శ్రవాస్కలిత మతిర్మమ యయాహమే దసత్స్వ మాయయా హస్యే మయి బ్రహ్మని కల్పితం పదే. ఓ మహర్షి, ఆ విధముగా దేవదేవుడి యొక్క ప్రీతిని పొందినంతనే అతనేనే నా శ్రవణాసక్తి అంకుఠితమేను. పిమ్మట అది అట్టి రుచి వృద్ధి నొందగా అజ్ఞాన కారణమునే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనను నేను అంగీకరించుటని అవగతం చేసుకోగలుగుతుంది. యాలయన నేను భగవానుడు ఇరువురు దివ్యములై ఉన్నా. చూడండి, ఎవరు చెప్పకుండానే తన అజ్ఞానం చేతనే, అజ్ఞానం వల్లనే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనను నేను అంటే ఆచ్ఛాదన అంటే ఈ తొడుగుల్ని అంటే శరీరాలు నేను అంగీకరించాను అన్నది ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే ఆయనకి అనుభూతి కలిగింది, అనుభవం వచ్చింది. అది శ్రద్ధగా శ్రవణం చేయడంలో ఉన్న ప్రభావం. అక్కడ శుద్ధ భక్తుల యొక్క సాంగత్య ప్రభావం, ఆ సాంగత్యంలో ఉన్న ఒక గొప్పతనం. ఈ విధంగా అంటే కృష్ణుడి యొక్క లీలల్లో ఉన్న గొప్పతనాన్ని తన జీవిత చరిత్రలో చాటి చెప్తున్నాడు. అందుకని ఇంత గొప్ప విషయాన్ని నువ్వు దాచిపెట్టేసావు. నువ్వు విరివిగా పంచలేదు, విరివిగా రాసి పెట్టలేదు. ఎక్కడ చూసినా అలా వింటే వాళ్ళు ఇటువంటి వాడని మారిపోతారు. ఏమి తెలియదు, నాకు భక్తి అంటే తెలీదు, శూద్రుడు దాసి పుత్రుణ్ణి, అందులో మంచి చెడు తెలుసుకునే వయసు కూడా కాదు నాకు, అటువంటి నాకే ఇటువంటి దివ్య అనుభూతి కలిగిందే, నువ్వు దాన్ని రాయలేదయ్యా అని ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్తున్నాడు. నువ్వు థియరిటికల్ చెప్పాడు, దాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడం కోసం తన జీవిత చరిత్ర చెప్తున్నాడు నార్మల్గా. అంటే అక్కడ అటువంటి ఆచ్ఛాదనం కలిగి ఉంటుందని తెలుసుకున్నాడు. ప్రభుపాద దీన్ని రాస్తున్నాడు, దివ్యకాంతితో సాహచర్యం పొందుట అనగా అజ్ఞానం అంతమందించుట అనియే భావము. అంటే జ్ఞానోదయం పొందిందంటే అర్థం ఏంటి? మనలో చీకటి పొందిందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాక.
అజ్ఞానం అంధకారాన్ని తొలగించావు అని చెప్పి ప్రార్థిస్తాం. ఎలాగా జ్ఞానం జ్యోతి లాంటిది, అజ్ఞానం అంధకారం లాంటిది. అందుకే దివ్యకాంత సహచర్యం అంటే అజ్ఞానం తొలగించుకోవడమే. సూక్ష్మ స్థూల దేహంలో రెండు భగవాన్ నుండి ఉత్పన్నమయ్యేది కారణమున మనుజుడు జ్ఞాన జ్యోతి ఆ రెండింటిని ఆ దేవదేవుని సేవలో నియుక్తం చేసే అవకాశంను అతని కల్పించు. ఈ శరీరాలు కూడా భగవంతుడి కృప వల్లే ప్రకృతి మనకి. అంచేది ఎప్పుడైతే మనలోని అజ్ఞానం పోద్దో, దివ్య జ్ఞానం వస్తుందో, జ్ఞాన జ్యోతి వెలుగుతుందో, అప్పుడు మనం తెలుసుకుంటే ఈ రెండు కూడా భగవంతుడివే. ఈ శరీరం భగవంతుడి, సూక్ష్మస్థూల శరీరం రెండు కూడా భగవంతుడే. కాబట్టి వాటిని మనం భగవంతుడి సేవలను ఉపయోగించాలని చెప్పి ఉపయోగించడం మొదలు పెడతాం. ఆ విధంగా అర్చనా విధానం నందు సూక్ష్మ దేహమును శ్రీకృష్ణుడి సేవలో నింపగలదు. అదేవిధంగా సూక్ష్మ దేహమును భగవాన్ లీలాశ్రవణం నందు, స్మరణం నందు, నామకీర్తనం నియుక్తముగా కానుకోవాలి. సో ఏ విధంగా మనం ఈ సూక్ష్మ స్థూల శరీరాన్ని మనం భగవద్ సేవలో నియోగిస్తాం? స్థూల శరీరాన్ని భగవంతుడి యొక్క అర్చన విధానంలో హారతి ఇవ్వడం, మాల కూర్చోడం, లేదా భోగానికి భోగం ఉండడం, ఈ విధంగా ఈ స్థూల శరీరాన్ని మొత్తాన్ని మనం భగవద్ సేవలో ఉపయోగించగలుగుతాం. సూక్ష్మ శరీరాన్ని ఎలాగా? మనసు, బుద్ధి, అహంకారాన్ని శ్రవణం చేయడం ద్వారా, స్మరణం చేయడం ద్వారా, నామకీర్తనం చేయడం ద్వారా, ఈ విధంగా వాటిని మనం భగవద్ సేవ అంటే ఈ విధంగా మనం ఎప్పుడైతే అజ్ఞానం పోతే మనం సూక్ష్మ స్థూల శరీరం రెండింటిని కూడా భగవద్ సేవలో నియుక్తం చేసేస్తాం. అటువంటి ఆధ్యాత్మికరమైన అనుభూతి అనేది భక్తియుక్త సేవ ఎందలి అనేక సంవత్సరాల సాధన చేతనే సాధ్యం కాగలదు. కానీ శ్రవణం ద్వారా కలిగే దేవదేవుడు శ్రీకృష్ణుడి ఆకర్షణ అత్యంత ప్రభావపూర్ణమై ఉన్నది. నారద ముని యందు ఈ విధంగానే అది ఆ బుద్ధి నుండి ఉండెను. ఇటువంటి దాన్ని మనం మామూలుగా పొందాలి అనుకుంటే కొన్ని వందల వేల సంవత్సరాల సాధన అవసరం. అందుకనే పూర్వం యజ్ఞం కలియుగంలో, అది సత్యయుగంలో ఒకసారి కూర్చొని యజ్ఞాలు చేసేవారు, తపస్సు చేసేవారు. అందులో ఏం లేవు. సేవ చేయడం, భక్తులు సేవ చేయడం, భగవద్ సేవలు చేయడం, సూక్ష్మ స్థూల శరీరాల్ని భగవద్ సేవలో నీకు చేయడం అనేది లేదు. ఓన్లీ కూర్చుని ధ్యానం. అందుకే ఆ సాధన అన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. కానీ అదే దాన్ని శ్రద్ధగా ప్రామాణిక భక్తుడి నుంచి శ్రవణం చేస్తే ఆ 100,000 సంవత్సరాలు తపస్సు వల్ల వచ్చే ఫలితం అతి శీఘ్రంగా మనం పొందగలుగుతాం. అంచేత శ్రవణం ద్వారా మనం చేస్తాం. అదే ఆ విధంగా నారదుడి చాలా తొందరగా గురువుని సాధించగలిగారు. తర్వాత ఇదం శరత్ప్రా వృషికావృతో హరే విశృణ్వతో మేను సవం యశోమలం సంకీర్త్యమానం మినుభిర్ మహాత్మభిర్ భక్తి ప్రవృత్తాత్మ రజస్తమోపహ. తర్వాత ఏమైంది? ఆ విధంగా శరద్ వర్ష ఋతువులు రెండింటి ఎందుకు మహాత్ములైన ఆ మునులు నిత్యము వనరించిన శ్రీకృష్ణ భగవాను అమల యశో కీర్తనమును ఆకర్షించుటకు నేను అవకాశమును పొందుతని. ఆకర్షించుటకు నేను అవకాశం పొందుతుంది. ఆ రీతిగా భక్తియుక్త సేవ నా యందు ఉత్పన్నమైనంతనే రజస్తమో గుణముల ఆచ్ఛాదనలు సంపూర్ణంగా అంతరించినవి. ఆచ్ఛాదన అంటే తొడుగులు. మనలో ఉన్న మన శరీరాల్లో కూడా రజోస్తమో గుణాల తొడుగులు ఉన్నాయి. ఆ రెండు కూడా నశించిపోయారు. ఏ విధంగా? శరద్వర్ష ఋతువులు 2 నెలలు, అంటే ఫస్ట్ 2 నెలల్లో ఈ శుద్ధీకరణ జరిగింది. తర్వాత 2 నెలల్లో సంపూర్ణంగా లీనమైపోయి రెండో మొదలు పెట్టాడు. ఆ మునులు నిత్యము వనరించింది కృష్ణ భగవాను అమల యశో కీర్తన ఆకర్షి నిత్య వాళ్ళు
అంటే వాళ్ళు నిత్యం వింటారు, వాళ్ళు అనేది ఈయన కూడా నిత్యం వినడం మొదలుపెట్టారు, రాత్రులు పగలు కూడా. సో ఆ విధంగా నాలో సేవాభావం, అప్పుడు ఆయన సేవాభావన పెరిగిపోయింది. ఎలాగా? వాళ్ళు సేవలు చేస్తున్నాడు, ఇంకా భక్తిగా సేవలు చేయడం మొదలుపెట్టాడు. శరీరం, సో స్థూల శరీరం వాళ్ళ సేవలో నిలిపిపోయింది, సూక్ష్మ శరీరం భగవంతుని లీలలో ఇదైపోయింది. ఈ విధంగా ఆయన సంపూర్ణంగా సేవలో ఉండడం వల్ల ఆ నారదముని యొక్క శరీరంలో ఉన్న రజోస్తమోగుణ ఆచ్ఛాదనలు సంపూర్ణంగా తొలగబడిపోయాయి. అప్పుడు ఏమైంది? రజోస్తమోగుణాలు పోతే మిగిలింది ఒక సత్వగుణం. సత్వగుణం ఎటువంటి రజోగుణం తమోగుణం యొక్క సంపర్కం లేకుండా ఉంటే దాన్ని శుద్ధ సత్వగుణం అంటారు. ఆ శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడమే బ్రహ్మభూత స్థితి. అంటే నారదముని బ్రహ్మభూత స్థితి గెలిపాడు ఒక్క శ్రవణం ద్వారా, భక్తుల సేవ ద్వారా. సముద్రం చేరినంత వరకు నదీ ప్రవాహం అంకుటితంగా సాగడి రీతి దివ్యమైన భగవత్ ప్రేమ అనడి అంతిమ గమ్యము చేరునంత వరకు శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా కలిగి భక్తి ప్రవాహం నిరంతరము కొనసాగగలదు. సముద్రాన్ని చేరే వరకు నదిని ఎవరు ఆపలేరు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏదో రకంగా అటు ఇటు వెళ్ళి అది సముద్రంలో కలిసిపోయి అక్కడ అది ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. డీటెయిల్ అంతవరకు వంకరలు దిక్కులు అటు ఇద్దరు దిడ్డు తిరుగుతుంది, పాప కొండల మీద వెళ్తుంది, లేదా రాళ్ళు వెళ్తుంది, రాళ్ళు కింద ఏదో చేసి సముద్రం వెళ్ళిపోవాలి. సో అదే విధంగా భగవత్ ప్రేమాన్ని అంత్యగమ్యం చేరే వరకు భక్తి అనేది ఆగదు, భక్తి ప్రవాహం అన్నడు ఆగదు. పైగా ఆ ప్రవాహం ఒరవడి క్రమంగా అవధి లేకుండా వృద్ధి కాగలదు. అంతేకాదు, నదికి ఎంత దూరం ప్రయాణిస్తే అంత నీరు తగ్గే అవకాశం ఉంటాయి, కానీ కొన్నిసార్లు చాలాసార్లు పెరుగుతూ ఉంటుంది. అందుకని చూడండి, నది పుట్టించడం ఇంతే ఉంటుంది, కానీ అలాగే పుట్టించి సముద్రం దగ్గర వచ్చి చాలా నీళ్ళు ఉంటాయి దాంట్లో. సో అదే విధంగా ఇక్కడ కూడా మన భక్తి కూడా అదే విధంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఆయన చేసుకోవాలి. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి గారు చెప్తున్నారు, భగవంతుని మీద పుట్టిన ప్రేమ మనలో ఉన్న రజోస్తమ గుణాలని అది నాశనం చేస్తున్నారు. అంతే, భగవంతుడి ప్రేమలో మనకి అందుకనే భగవంతుడి మీద ప్రేమ పుట్టింది అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న రజోస్తమ గుణాలు నాశనం అయిపోతున్నాయి అర్థం. ఈ విధంగా మనకి భక్తిలో ఇంకో స్టేజ్ మీదకి వెళ్ళగలదు. తర్వాత తస్వైవం మేను రక్తస్య ప్రసితస్య హతైన సహ శ్రద్ధానస్య బాలస్య దాంతస్యానుచరస్య చ. ఆ మునులైన నేను మిగుల అనురక్తుడినై ఇంటిని, మృదు స్వభావుడైన నా సర్వపాపములు వారి సేవను సంపూర్ణంగా నశించినవి. హృదయం మీద నేను వారి దృఢమైన విశ్వాసం కలిగి ఉంటుంది. ఇంద్రియం నిగ్రహించి వారి ఉపదేశం నేను దేహంతోనూ మనసుతోనూ ఖచ్చితంగా పాటిస్తుంది. ఈ విధంగా చూడండి, ఆయన ఎక్కడ ఏ స్థితి చేసి చూపించారు. ఇక్కడ ఈ శ్రవణం ద్వారా మునులు మిగుల అనురక్తుడై ఉంటుంది, చాలా ఆకర్షణ పెంచుకున్నారు. మృదు స్వభావం నా సర్వ పాపములు వారి సేవలు సంపూర్ణంగా నశించినాయి. మామూలుగా మృదు స్వభావాలు, మిత భాషి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అంచేది ఎప్పుడైతే ఇవన్నీ వినడం చేశాడో వీళ్ళక వారి యొక్క కృప వల్ల ఆయన యొక్క పాపాలు పోయి ఆయన సంపూర్ణంగా పవిత్రుడైపోయాడు, వారి సేవలో నియుక్తుడైపోయాడు. హృదయంలో వారి పట్ల విశ్వాసాన్ని పెంచుకున్నాడు, ఇంద్రియాలు గ్రహించుకొని వారి ఉపదేశాలని పాటించడానికి ప్రయత్నించాడు.
అందుకనే ప్రభుపాల్ వారు రాస్తున్నారు భాష, శుద్ధ భక్తుని యొక్క దివ్యస్థితిని చేరగోరువాడు కలిగి ఉండవలసిన అత్యంత అవసరమైన యోగ్యములు ఇవి. ఇవి ఇది ఈ విధంగా మారడం అంటే భక్తుల పట్ల అనురక్తులై ఉండడం, మృదు స్వభావంగా సర్వ పాపాలు హరించిపోయేటట్టుగా వ్యవహరించడం, హృదయంలో అటువంటి శుద్ధ భక్తుల యొక్క విశ్వాసాన్ని పెంచుకోవడం, ఇంద్రియాలను నిగ్రహించడం, వారి ఆదేశాలను పాటించడానికి ప్రయత్నించడం. ఇవన్నీ ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళగలుగుతారు. శుద్ధ భక్తుల యొక్క దివ్యస్థితిని చేరగల వరకు కలిగి ఉండవలసిన అత్యంత అవసరమైన యోగ్యతలు ఇవి. అటువంటి వాడు శుద్ధ భక్తుల సాంగత్యం సదా అభిలషించాడు. ఇవన్నీ ఎలా వస్తాయి? ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటాము. అందుకనే మనం శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా మాత్రం దీన్ని మనం పొందగలుగుతాం. నిష్కపటత్వమును సరళత్వమును కలిగి ఉండి శుద్ధ భక్తుల ఉపదేశములను గ్రహించిన వాడే ఉండవాలి. కనుకనే భక్తి అందరి ఆరంభ దశలో ఉన్నవారు శుద్ధ భక్తులను సేవించవలను, నమ్రతను కలిగి వారి ఉపదేశంలో ఖచ్చితంగా అనుసరించారు. నారదముని ఏం చేశాడు? ఏం లేదు, చక్కగా శ్రద్ధగా వాళ్ళు సేవ చేయడం మొదలుపెట్టాడు. దాంతో మొత్తం ఆయన జీవితం మొదలు మారింది. అందుకనే భక్తి అందులో ఆరంభ దశలో ఉన్న వాళ్ళు చేసిన పనికి శుద్ధ భక్తులను సేవించడం, నమ్రతతో వారి యొక్క ఆదేశాన్ని పాటించడానికి ప్రయత్నించడం. ఈ విధంగా మనం భక్తిలో ముందుకి వెళ్ళగలుగుతాం. తర్వాత జ్ఞానం గుహ్యతమం యత్ తత్సాక్షాబ్ద గవతో దిదం అన్వవోచం గమిష్యంత కృపయా దీనవత్సల. పిదప దీనవత్సలురైన ఆ భక్తి వేదాంతులు అచ్యుతుని నిష్క్రమించు స్వయంగా దేవదేవుని ఉపయోగించబడినటువంటి పరమజ్ఞానం నాకు ఉపదేశించరి అంటే దీక్ష ఇచ్చారు. దీక్ష అయిపోయింది. వెళ్ళిపోతూ వాళ్ళే ఇంటికి ఆ దీక్షని ఇచ్చారు. దీక్ష ఇచ్చి అన్ని భాష. శుద్ధ వేదాంతి అయిన వాడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వసిగిన ఉపదేశం అనుగుణంగానే తన అనుయాయులకు ఉపదేశములను గావించును. శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు అదే చేస్తారు, అదే చెప్తారు తప్ప వేరే చెప్పడు, వేరే విధంగా వ్యవహరించు. అంచేత వాళ్ళు కూడా ఇంక వెళ్ళిపోతాం, మళ్ళీ కలుస్తాం ఈయన ఇంత శ్రద్ధగా ఉన్నాడు కాబట్టి ఏంటి మనం దీక్షించాలని చెప్పి దీక్షించారు. ఇక్కడ విష్ణు చక్రవర్తి గారు చెప్తున్నారు, శాస్త్రాల్లో రకరకాల శాస్త్రాలు ఉంటాయి. అందులో గుహ్య రహస్య శాస్త్రాలు ఉంటాయి. రహస్య శాస్త్రాలు వాళ్ళు చెప్తారు. వాళ్ళు రహస్యమైన శాస్త్రం అంటే శాస్త్ర రహస్యాలు ఏంటంటే జ్ఞానం భక్తితో కూడుకున్న జ్ఞానం కోసం చెప్తాయి. జ్ఞానం ఎక్కువ కానీ కొంత భక్తిని కలుగుతాయి. అవి రహస్య శాస్త్రాలు చెప్పేవి. అలా కాకుండా రహస్యతమ అది అత్యంత రహస్యం, అది రహస్యతమ శాస్త్రాలు అంటే ఇంకొంచెం రహస్యంగా ఉండేవి. అవి ఏమంటే రివర్స్ లో భక్తి గొప్ప చెప్తే దాంట్లో కొద్దిగా జ్ఞానం మిక్స్. కానీ అత్యంత రహస్యమైన శాస్త్రాలు ఈ రెండింటిని ఏం చెప్పారు? ఓన్లీ భక్తి జ్ఞానంతో మాట్లాడు. ఇలా 3 రకాల శాస్త్రాలు 3 రకాలుగా మాట్లాడతారు. ఫస్ట్ అంటే అందుకనే జ్ఞానం అన్నది కూడా తెలుసుకోవడానికి అందరికీ అవదు, కొంతమందికి. జ్ఞానం కొద్ది భక్తితో మిక్స్ అయ్యేవి, కొన్ని
అందుకనే శాస్త్రాల్లో 3 రకాల శాస్త్రం అంటే అంటే జ్ఞానం 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 అన్నదంతా శాస్త్రం. ఎక్కడైతే కొంచెం భక్తి కలిసిందో అది రహస్యమైన శాస్త్రం, రహస్యవంతమైన శాస్త్రం కాదు. భక్తి ఎక్కువ, దాంతో పాటు జ్ఞానం కూడా ఉండాలి అన్నది రహస్యతమ. అరగ శుద్ధ భక్తి కోసం ఉంది రహస్యోత్తం, ఉత్తమ రహస్యం. కాన్ఫిడెన్షియల్, మోర్ కాన్ఫిడెన్షియల్, మోర్ శాస్త్రాలు. 3 రకాల శాస్త్రాలు చెప్తాయి ఈ విధంగా. అయితే ఇది ఈ లాస్ట్ స్టేజ్ అనేది అందరికీ అది సాధ్యం కాదు. ఎవరికి ఇది ఓన్లీ చాలా తక్కువ మందికి అందింది. ఇది అతి శుద్ధ భక్తి ఉపదేశాలు చాలా తక్కువ మందికి అందాయి. ఎక్కడ? భగవద్గీతలో అర్జునుడికి, భాగవతంలో ఉద్ధవుడికి మరియు బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అదే ఇప్పుడు భాగవతం మొత్తం వేద జ్ఞానం అంతాయి. కానీ ఉద్ధవగీత అని చెప్తారు, 11వ స్కందంలో వస్తారు. ఉద్ధవగీత అనేది కృష్ణ భగవానుడు ఇక్కడ ఈ భూమి మీద అవతారం చాలించి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఉద్ధవుడు రెడీ అయిపోతాడు. ఉద్ధవుడు ఇక్కడే ఉండాలని చెప్తే అరే నేను ఎలా ఉండగలంటే అప్పుడు ఆయన మళ్ళీ గోధుమ బోధిస్తాడు. అది చెప్తారు. భగవద్గీత నెక్స్ట్ స్టేజ్ గీత ఉద్ధవ గీత. సో ఆ విధంగా ఆ శుద్ధ భక్తి కోసం అక్కడ చాలా తక్కువ జాగాలోనే వచ్చాయి. ఇదే ఈయన ఈ స్టేజ్కి వచ్చాడు కాబట్టి బ్రహ్మదేవుడు తర్వాత స్టేజ్ లో నారదుడికి 4 శ్లోకాల్లో మొత్తం భాగవతం యొక్క జ్ఞానాన్ని అంతా ఇచ్చేస్తాడు. అది నారదుడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు నారదుని ఏమంటున్నాడు? 4 శ్లోకాలనే నువ్వు డీటెయిల్ గా వివరించు, భక్తి కోసం చెప్తూ అని చెప్పాడు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం. ఏనావాహం భగవతో వాసుదేవస్య వేదసః మాయానుభావమా విధం ఏన గచ్చంతి తత్పదం. అట్టి గుహ్యతమ జ్ఞానంచే సమస్తమునకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీకృష్ణ భగవాన్ శక్తి ప్రభావం నేను స్పష్టంగా అవగతం చేసుకుని అర్థాన్ని నిరుగుటచే మనుషుడు ఆ దేవదేవుని చెంతకి తిరిగి చేరి స్వయంగా అతన్ని పొందగలరు. అటువంటి గుహితమ జ్ఞానంతో సృష్టి స్థితి కారకులు అంటే ఏ విధంగా సృష్టి జరుగుతుంది, ఏ విధంగా స్థితి జరుగుతుంది, ఏ విధంగా పోషణ జరుగుతుంది అన్ని తెలుసుకొని నేను భగవద్ స్థితిని వదిలి ఎవరికైతే జ్ఞానం ఉందో వాడు భగవద్ధాం తప్పక చేరుకుంటాడు అని చెప్పి ఆ విధంగా తన స్టోరీని చెప్పారు. భాషలో ప్రభుత్వం చెప్తారు. భౌతిక శక్తిని సేవించిన జీవులు జీవన మనుగడకు భ్రాంతి అయినట్టి ఆనందముల కొరకు తీవ్ర సంఘర్షణను సరుపుచుంటారు. కానీ ఆధ్యాత్మిక శక్తి నిలిచిన జీవులు మాత్రము నిత్య జీవనము, సంపూర్ణ జ్ఞానము, నిత్యానందము నన్ను ఊరినట్టి శ్రీకృష్ణ భగవాన్ భక్తిత్వ సేవలో నెలకొంది. భౌతిక శక్తిని సేవించే వాళ్ళు అంటే భౌతిక శక్తి ఆకర్షణ అయిన వాళ్ళు ఏం చేస్తారు? తమ జీవన మనుగడ కోసం ఫైటింగ్ చేస్తుంటారు. అది కానీ ఆధ్యాత్మిక శక్తి అందు నిలిచిన వాళ్ళు శాశ్వతమైన సంపూర్ణ జ్ఞానాన్ని, నిత్యానందాన్ని పొందడానికి వాళ్ళు భగవంతుడి సేవలో నియుక్తులు. ఇది మనం ఇప్పుడు భగవంతుడి సేవలో నియుక్తులు అవ్వాలా, లేదంటే మన జీవితాన్ని గడపడం కోసం పోట్లాడుతూ కూర్చోవాలని
మనం నిర్ణయించుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఇక్కడ ఈ తన స్టోరీని చెప్పడం ద్వారా కృష్ణుని యొక్క లీలల గొప్పతనం ఏమిటి, విశిష్టత ఏంటి అన్నది నారదముని వ్యాసదేవుడికి ఉదాహరణ పరంగా వివరించి చెప్పాడు. అందుకనే తన జీవిత చరిత్ర కోసం చెప్పడం కావాలన్న ఉద్దేశం. ఓకే, సో ఈ విధంగా నారదముని వేదవ్యాసుడికి తన యొక్క లోకం ఏంటో థియరిటికల్ గా ప్రాక్టికల్ గా రెండు విధాల ఆయన విత్ ఎగ్జాంపుల్ సహా చెప్పాడు. తర్వాత ఏం జరిగిందని మనం మళ్ళీ వచ్చే క్లాస్. హరే కృష్ణ.